బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం. ఐ డ్రీమ్ తెలుగు మూవీస్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. అలాగే కార్తీక మాసంలో ఎన్నో పూజలు, వ్రతాలు, స్నానాలు ఇలా అనేకం ఉంటాయి కదా. మరి వాటన్నిటి గురించి మనకు తెలియచేయటానికి, అలాగే ఏ రోజు యొక్క విశిష్టత ఏంటి అని తెలియజేస్తూ, ఆ రోజు ప్రత్యేకంగా మనందరం ఏం పూజ చేయాలి, ఎలా పూజించుకోవాలి ఏ భగవంతుడిని అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త, అలాగే అష్టావధాని డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు కార్తీక మాస శుభాకాంక్షలు. ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురుగారు, కార్తీక మాసం అంటేనే అసలు ఆ మాసం అంతా ఎంతో పుణ్య మాసంగా మనందరం కూడా పూజించుకుంటూ ఉంటాం భగవంతుడిని. అలాగే కార్తీక స్నానాలు, ఉపవాసాలు ఇలా ఆ మాసం అంతా భగవంతుడికే డెడికేట్ చేసేస్తాం. సో అసలు కార్తీక మాస విశిష్టత ముందుగా ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలియచేయండి. మనకు ఉండేటువంటి అన్ని మాసాల్లోకి ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది కార్తీక మాసం. భగవద్గీతలో పరమాత్మ ఏమన్నాడంటే, మార్గశీర్ష మాసంలో నాది మాసోసి మార్గశీర్షేసు అని అన్నాడు ఆయన. ఇంకా రాబోయేది మార్గశీర్ష మాసం. దానికి ముందు మార్గం చూపించేటువంటిది కార్తీక మాసం. ఈ కార్తీక మాసం యొక్క విశేషం ఏమిటి అంటే, 30 రోజులు కూడా ఏవో ఒక పండుగలు ఉన్నాయి. ఈ పర్వదిన శోభితమైనటువంటి ఈ కార్తీక మాసంలో స్నానం చేయటం అనేది ప్రధానమైనటువంటిది. ఈ ముందుగా చలి ప్రారంభం అవుతుంది. ఆ చలి ప్రారంభమైన సందర్భంలో మామూలుగానే స్నానం చేసేది మనం కొంచెం బద్ధకిస్తాం. అట్లాంటిది ఈరోజు చలి నీళ్ళతో స్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి. సాయంత్రం దీపారాధన అయిన తర్వాత, దీపాలు చూసుకున్న తర్వాత ఆ ఉపవాస దీక్షను విరమించి ఆ భోజనం చేయటం, నైవేద్యం చేయటం ప్రధానంగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం గుర్తించవలసిన అంశం ఏమిటి అంటే, ఇది మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, శారీరకమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఆ అన్నింటికి తోడుగా ఆధ్యాత్మిక సంపదను వెల్లివిరిసేటట్టుగా చేసేటువంటిది ఈ కార్తీక మాసం. దీంట్లో ప్రధానంగా ఈరోజు బలిపాడ్యమి. ఈ బలిపాడ్యమి యొక్క విశిష్టత ఏమిటంటే, పాడ్యమితో ప్రారంభమవుతుంది పౌర్ణిమ, ఆ తర్వాత చివరిలో అమావాస్య వస్తుంది. కార్తీక పౌర్ణమి యావత్ భారతదేశంలో కూడా అద్భుతమైనటువంటి పుణ్యప్రదంగా భక్తి ప్రపత్తులతో చేసుకుంటారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, నిన్ననే మనం నరక చతుర్దశి, దీపావళి కూడా పూర్తి చేసుకున్నాం. ఆ దీపోత్సవాలు మోడీ గారు కూడా అయోధ్యలో 15,60,000 దీపాలను ఉత్సవంగా చేసి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, వరల్డ్ రికార్డు సృష్టించారు. దీపానికి దీపం జ్యోతి పరబ్రహ్మ అని అన్నారు మనకు. అది చాలా ప్రధానమైనటువంటిదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ప్రతిరోజుకు ఉండేటువంటి విశేషాల గురించి మనం అనుకుంటే, సూతుడు శౌనకాది మహామునులకు ఈ కార్తీక పురాణాన్ని గురించి చెప్పాడు. 30 రోజులు చదివేటువంటి ఒక పుస్తకం కూడా వేశారు, కార్తీక పురాణం అంటారు. ఆ కార్తీక పురాణం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకోవాలి. ఇంట్లో మన ముసలమ్మలు, మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడా చదువుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కథ ఉంటుంది. అట్లానే ప్రతి తిథికి కూడా ఒక సందర్భం ఉంటుంది. ఉదాహరణకు బలిపాడ్యమి ఉన్నది. బలిచక్రవర్తి కోసం వామనావతారం ధరించాడు ఆ విష్ణుమూర్తి. మనకు అవతారాల్లో మనకు తెలుసు, మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహస్య వామనః అని. నారసింహ అవతారంలో ప్రహ్లాదుని ఏ విధంగా అయితే భక్తవరదుడైనటువంటి ఆ విష్ణువు సంరక్షించాడో, ఆ ప్రహ్లాదుడికి మనోడే బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి రాక్షసరాజుగా ఉండి మొత్తం లోకాలన్నిటిని కూడా జయించేంత ఆధిపత్యాన్ని సాధించాడు. అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తిని మొక్కున్నారు, అయ్యా బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని కొంచెం అణచాలి అంటే ఆయన వామన అవతారంలో జన్మించాడు. మిగిలిన అవతారాల్లో రాక్షస సంహారం జరిగింది. కానీ ఈ బలిపాడ్యమి రోజు ఈ బలిచక్రవర్తిని మదం అణిచేదానిగా శిరస్సు మీద పాదం పెట్టాడు. ఏమిటి, ఈ వామనావతార రూపంలో వచ్చినప్పుడు ఆయన 3 అడుగులు దానం అడిగాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉంటే వామన రూపంలో వచ్చాడు, ఒడుగుగా వచ్చాడు, చిన్నపిల్లవాడు. ఇతను ఏం అడుగుతాడు లేని బలిచక్రవర్తి నీకేం కావాలి అడుగున్నాడు. ఆయన అన్నాడు 3 అడుగులు దానము చాలు అన్నాడు. అరే నీ 3 అడుగులు ఏమిటి, నేను 3 లోకాలు ఇస్తాను అన్నంత అహంకారంతో ఆయన అన్నాడు, నేను తప్పనిసరిగా నీకు దానం ఇస్తాను అన్నాడు. ఆయన పరమగురువు ఉన్నాడు అక్కడ పక్కనే, శుక్రాచార్యుడు. శుక్రాచార్యులు అన్నారు, ఏమిటి నువ్వు అని చెప్పావో, వచ్చింది విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి నువ్వు 3 అడుగులు అంటున్నావు, ఆయన ఏం చేస్తాడు, వద్దు వద్దు ఇవ్వద్దు అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అడగక ఆయన అడిగాడు. ఆ అడిగినటువంటి వాడు ఎవడు,
మనకు అన్నమాచార్య కీర్తనలో కూడా బ్రహ్మ కడిగిన పాదం అంటే అలాంటి హస్తం ఏం హస్తం అట, ఆదిన్ శ్రీ సతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాదంజందు కర్రంబు మీదగుట, ఆ చెయ్యి కింద ఉన్నది ఆ నూతన మర్యాదంజందు కర్రంబు క్రిందగుట, మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. అలాంటి విష్ణుమూర్తి చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉంటున్నది, నేను తప్పనిసరిగా ఇస్తానన్నాడు. ఈ దానం తీసుకోవడంలో కూడా చెయ్యి ప్రతిసారి మన కింద ఉంటుంది, ఒక నస్యం విషయంలో తప్ప. నస్యం వాడు పైనుంచి పట్టుకుంటాడు అమ్మకు తీసుకునే నస్యం. కాబట్టి ఈ దానం విషయంలో చమత్కారంగా చెబుతూ ఉంటారు. అలాంటి బలిపాడ్యముని మనం చేస్తూ ఉన్నాం ఇవాళ. ఇక మరుసటి రోజుకు వస్తే అది యమద్వితీయ అంటారు. యమద్వితీయ రెండో రోజు. ఏమిటి యమద్వితీయ అంటే, యముడు యమునా నది వీళ్ళిద్దరూ కూడా అన్న చెల్లెలు. ఈమె చాలా రోజులుగా ఆయన అడుగుతూ ఉన్నది, అన్నయ్య మా ఇంటికి వచ్చి నువ్వు ఒకసారి వెళ్ళిపోవని. ఆయనకు కుదరలేదు. ఆయనంతా మన పాపాలు మనం వీటి గురించి చిట్టాలు చూసేవాడు కదా, ఆయనకు టైం దొరకలేదు. సరే ఒకనొక రోజు పాపం ఆ చెల్లెల మీద ఉండే ప్రేమతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళుతుంటే పక్కనే చిత్రగుప్తుడు కూడా వెళ్ళాడు. వీళ్ళిద్దరికి సంతృప్తిగా ఆమె భోజనం పెట్టింది. భోజనం పెట్టిన తర్వాత, అమ్మ నువ్వు చాలా చక్కగా నాకు ఏర్పాట్లన్నీ చేశావు, నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను, ఏం కావాలి కోరుకున్నాడు. ఏం అక్కర్లేదు అన్నయ్య, నాకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశంలో అన్నలు చెల్లెలు కలిసి ఉండటం అనేది చాలా ముఖ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేటట్టుగా భగిని హస్త భోజనం అంటారు. భగిని అంటే చెల్లెలు, అక్క ఎవరైనా కావచ్చు. ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయం ఉన్నది. ఇది వెళ్ళిన మర్నాడే యమతృతీయ. మళ్ళీ ఆ చెల్లెలు అన్నయ్య ఇంటికి వెళుతుంది. ఇది ఎంత సమిష్టి కుటుంబ వ్యవసాయం చూడండి, ఇది ఎంత మంచి సంప్రదాయం. అంటే ఇప్పట్లో అన్న తమ్ముళ్ళు చెల్లెలు అనేవాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఇంకో చోట ఉంటారు, ఎప్పుడో 2 ఏళ్ళగా 3 ఏళ్ళగా కలుస్తూ ఉంటారు. ఇది అట్లా కాకుండా ఒక సంప్రదాయంగా పెడితే అన్నలు చెల్లెళ్ళు ఆదరించటం, చెల్లెలు అన్న దగ్గరికి వెళ్ళి సత్కారాన్ని పొందటం, సారే చీరలు ఇవన్నీ తీసుకోవటం, ఇది ఒక సంప్రదాయంగా పెట్టారు. ఇక మర్నాడు చతుర్థి, నాగుల చవితి. నాగుల చవితి కూడా మనకు ప్రధానమైనటువంటిది. మన ఆంధ్రదేశంలో నాగులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం అందరం కూడా పేర్లు పెట్టుకుంటాం, నాగేశ్వరరావును, నాగమణి అను, ఇలా. ఆ నాగులకు ఉండేటువంటి ప్రతిష్ట కృష్ణా జిల్లాలో చాలా ఉన్నది. ఇప్పటికి కూడా విదురాశ్వత్వం అని ఒకటి ఉన్నది హిందూపూర్కు సమీపంలో. పిల్లలు కలగనటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళి నిద్ర చేసి నాగప్రతిష్ఠ చేస్తాము అని కానీ వాళ్ళు మొక్కుకుంటే తప్పనిసరిగా పిల్లలు పుడతారు. ఇది ప్రత్యక్షంగా నేను తెలిసి బంధువుల ద్వారా తెలుసుకున్న విషయం కూడా. నిజమే, నేను కూడా విన్నాను. అయితే ఇలా ప్రతి రోజుకి ఒక విశిష్టత ఉంది. మీరు చక్కగా ముందు ఫస్ట్ నుండి పాడ్యమి విద్య తదియ చవితి వరకు చెప్పారు. పంచమికి వస్తాను. పంచమికి వెళ్లే ముందు ఒక చిన్న ఇది ఏంటంటే, మామూలుగా మనకి అంటే మనం వరుసలో వెళ్తున్నాము, కాకపోతే కార్తీక మాసం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది కార్తీక స్నానాలే కదా. మీరు సైంటిఫిక్ గా మనకి బద్ధకం రాకుండా పొద్దున్నే లేచి చేయాలి అనే ఒక పద్ధతి ఆచారం పెడితే ఖచ్చితంగా చేస్తారు అనేది ఒక లాజిక్. అది కాకుండా దైవికంగా ఆలోచిస్తే ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో కార్తీక స్నానాలు, పర్టికులర్గా మనకి శ్రావణ మాసం ఉంది, ఎన్నో మాసాలు ఉన్నాయి, అయినా కార్తీక స్నానాలే ఎందుకు పెట్టారు? కార్తీక మాసానికి ప్రాధాన్యం ఏంటంటే, మన ఆశ్వీజ మాసంలో ఉత్సవాలు, దసరా ఉత్సవాలు చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఎంతో విశిష్టమైనటువంటి అమ్మవారు కనకదుర్గ మొదలైనటువంటి ఆలయాల్లో ఎన్నో పూజలు చేసుకున్నాము. చలి మొదలవుతున్నది. మన ఆరోగ్యం బాగా ఉండాలి అంటే చలికాలంలో కూడా చన్నీళ్ళ స్నానం చేయాలి. ఇప్పుడు మామూలుగా వాపి కూప తటాకములు అని చెప్పి మామూలు బావి స్నానం చేయటం చాలా అధమంగా చెప్తారు. కూప స్నానం చేయటం కొంచెం మెరుగు. నదీ స్నానం చేయాలి అని అంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళాలి, చన్నీళ్లతోనే స్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి. ప్రధానంగా మీరు అన్నట్టుగా ఒక స్నానము, ఒక ఉపవాసము, ఒక దానము, ఒక వ్రతము, ఇవి 4 కూడా ప్రధానంగా చెప్పుకున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, యావత్ ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా ప్రసిద్ధికెక్కినటువంటి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ కార్తీక మాసంలో. ఈ నవంబర్ నెలలో 18వ తారీఖుతో ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైనటువంటి నవాన్హికమైనటువంటి ఆచార సంప్రదాయబద్ధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చివరి రోజు పంచమ తీర్థము జరుగుతుంది. అది అద్భుతంగా చూడదగినటువంటి సందర్భం. నేను ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు చూసే అదృష్టాన్ని ఆ భగవంతుడు SVBC ద్వారా నాకు కల్పించాడు. ఈ విశేషం ఏమిటి అంటే, కొండ మీద నుంచి
వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా సారి పంపిస్తారు అమ్మవారికి, పసుపు కుంకుమలు పంపిస్తారు. అవి ఏనుగు అంబారి మీద, మన పాత రోజుల్లో డాలర్ శేషాద్రి గారు ఉండేవారు, ఆయన అంబారి మీద కూర్చొని పెద్ద పెద్ద బండారాల్లో ఆ పసుపు కుంకుమ తీసుకొస్తారు అమ్మవారికి సమర్పిస్తారు. పక్కనే పుష్కరిణి నది ఉన్నది. ఆ పుష్కరిణి నదిలో మనకు నీళ్లు కనిపించవు, తల్లే కనిపిస్తాయి. ఎక్కడెక్కడి నుంచో దేశంలో ఉండేటువంటి భక్తులందరూ వస్తారు. చక్ర స్నానంతో పాటు వాళ్ళు స్నానం చేయాలి అని. ఆ స్నానం చేసేటువంటి ఘట్టం అద్భుతమైనటువంటి ఘట్టం. అప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా నేను చేశాను. జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, అందరూ కూడా చక్రం ఎప్పుడైతే సుదర్శన చక్రం ఆయన భగవంతుడికి అభిష్టమైనటువంటిది, ఆ సుదర్శన చక్రం మునిగినప్పుడే ఈ భక్తులు కూడా మునగాలి. ఎక్కడెక్కడి నుంచో రాత్రులంతా వచ్చి పాపం ఆ పుష్కరిణి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ చక్రం మునిగినప్పుడు వీళ్ళు మునుగుతారు. అది సరిగ్గా మధ్యాహ్న వేళ ఈ సమయంలో జరుగుతుంది. ఆ సమయంలో అందరూ మునుగుతూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రతి సంవత్సరం అదే వేళ గరుత్మంతుడు వచ్చి తిరుగుతాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి కొండ మీద నుంచి వస్తుంది, ఒక 5 నిమిషాలు తిరిగి వెళ్ళిపోతుంది. దాన్ని పంచమి తీర్థం అంటారు. కాబట్టి కార్తీక మాస ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకోవాలి అంటే ఈ పంచమి తీర్థం గురించి చెప్పాలి. మీరు చెప్పిన స్నానం అనేది ఉన్నదే, ఈ స్నానం అనేది మనకు ఒక సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి స్నానం. ఇది తటాక స్నానం చేయవచ్చు చెరువులో, లేదా నది స్నానం చేయవచ్చు. మనకు ప్రతి నదికి కూడా పుష్కరాలను జరుగుతాయి. కృష్ణా పుష్కరాలు, మామూలుగా అక్కడ గంగా నదిలో అయితే కుంభమేళాన్ని చేస్తారు వాళ్ళు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేవి. గోదావరి పుష్కరాలు, తుంగభద్ర పుష్కరాలు, ఆ పుష్కరాంశ సమయంలో మనం స్నానం చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ మీరు అన్నట్లుగా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్త కాలంలో మన పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పక్కనే చెరువు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళటం, నది ఉంటే నది దగ్గరికి వెళ్ళటం, అక్కడ స్నానం చేసేవాళ్ళు. ఈ స్నానం అయిన తర్వాత చేయవలసింది దైవికమైనటువంటి పూజ. ఆ పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో 2 అరడదళ్ళు పండ్లు తిని ఏదో పెద్ద ఉప్మా చేసుకొని పొంగల్ చేసుకొని ఉండటం కాదు. అంటే భగవంతుడికి దగ్గరగా వాసము ఉండటం, ఇది ప్రధానమైనటువంటిది. సాయంత్రం వేళ దీపారాధన చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేస్తారు, ఆలయాలలో కూడా దీపారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అరుణాచలం మొదలైనటువంటి ప్రదేశాల్లో, తిరువణామలై, అక్కడ ఆకాశ దీపం అని పెడతారు. కొండ మీద ఆకాశ దీపం, అది ఎవరు వెలిగిస్తారో తెలియదు, అది అలానే 10 రోజులు వెలుగుతూ ఉంటుంది. అది ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఇది. అన్ని ఆలయాల్లో కూడా ఈ దీపారాధన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయంగా చెబుతూ ఉంటారు. ఇది పంచమి. ఇకపోతే షష్ఠి, సప్తమి, ఇలా అన్ని రోజులకు కూడా ఒక విశిష్టమైనటువంటి ఈ కార్తీక మాసం ఉంది. అష్టమి రోజు కాలభైరవ అష్టమి అని చెప్పి చేస్తారు. పంచమి దగ్గర నాగపంచమి. ఈ నాగపంచమికి ఏమిటంటే ప్రత్యేకత, ప్రతి ఒక్కరు కూడా నాగదేవతను పూజిస్తారు. ఒకటి, పిల్లలు పుట్టలేదని, లేదా పిల్లలు పుడుతూ చనిపోతున్నారని, ఆ చనిపోకుండా ఉండే దానికోసరంగా నాగదేవతను పూజిస్తారు. చిలిముడి అంటాం. ఆ చిలిముడి పెట్టి నైవేద్యంగా పెట్టి నాగదేవతకు పాలు పోస్తాం. పాములకు కూడా పాలు పోసే సంప్రదాయం మనది. దాన్ని ఎంతో దేవతగా భావిస్తాం. వృక్షాలను దేవతగా భావిస్తాము, పక్షులను దేవతలుగా భావిస్తాము, పాములను కూడా మనం ప్రశస్తంగా చెప్పుకుంటాం. దీనికి కారణం ఏమిటంటే, ఆదిశేషుడు ఆ నాగ దేవతలకు ఆసాధ్యమైనటువంటి వాడు. ఆదిశేషుడు, విష్ణువు వీళ్ళిద్దరూ కూడా ఒక అవినాబంధమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారు. అందుకనే ఈ నాగపంచమి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నాగుల చవితి కానీ నాగుల పంచమి రోజు పాముల పుట్టల దగ్గరికి వెళతారు. అక్కడ నైవేద్యం పెట్టి పాములు పోసి ఎంతో ఇదిగా ఆరాధనా భావంతో చూస్తారు. మనకు నాగదేవతలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అక్కడక్కడ ప్రతి చోట నాగప్రతిష్ఠ చేసినటువంటి సందర్భాల్లో కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఈ ఒక విశేషం ఏమిటంటే, ప్రతి సభ, ప్రతి కార్యక్రమంలో కూడా పార్వతి శివుణ్ణి అడుగుతూ ఉంటుంది, అయ్యా ఇలా ఎలా జరిగింది అని చెప్పి. దానికి త్రిపురాసుర సంహార కథ కూడా ఆయన చెప్తారు. త్రిపురాసురుడు అని 3 రాక్షసులు ఉన్నారు. వాళ్ళు భగవంతుడు అయినటువంటి శివుని గురించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన సందర్భంలో వాళ్ళకి ఆ శివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. 3 సోదరులు, 3 రాక్షసులు. ఆ 3 రాక్షసులు కూడా శివుడి గురించి ప్రార్థన చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అయింది. ఈ విశేషంలో త్రిపురాసుర సంహారంలో మనం గమనించవలసింది ఏమిటంటే, రాక్షసులకు కూడా వివిధ రకాలైనటువంటి కోరికలు, వరాలు ఇస్తారు భగవంతుడు. వాడు ఏదో వరం ఇచ్చారు అని చెప్పి వాళ్ళు వరగర్వితులు అవుతారు. ఇక్కడ ఏమైంది, శివుడు వాళ్ళని పరీక్ష చేయాలని అనుకున్నాడు. ఆ 3 రాక్షసులను కూడా చేసి, ఒకరోజు ఈయన ఏదో ఆకలిగా ఉన్నట్లుగా, మరొక రోజు ఈ విధమైనటువంటి ఒక పరీక్షలు పెడదాము వీళ్ళకని చెప్పి ఒక
కన్ను తీసి వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక యంత్రాన్ని తయారు చేశాడు. అంటే ఆయనకు కన్ను ఏదో పోయినట్టుగా అనుకుంటూ ఉంటే వీళ్ళు ఒక కన్ను తీసి ఇచ్చారు. ఒక పుష్పం తగ్గింది. వాడు 1000 పుష్పాలతో ప్రతిరోజు పూజిస్తారు. ఆ పుష్పాల్లో ఒక పుష్పం తగ్గింది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఆ పుష్పానికి బదులుగా కన్ను పెట్టారు. సరే చూద్దామని పరీక్ష చేద్దామని మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక పుష్పం తగ్గింది. తల నరికేశారు వాళ్ళు. తలను పుష్పంగా పెట్టారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం కావాలి అని అడిగాడు. మాకేం అక్కర్లేదు, మమ్మల్ని ఎవరు సంహరించకుండా ఉండేటట్టు చూడండి అంటే తప్పకుండా చేస్తానులే అని అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నాడు ఆయన కూడా. ముగ్గురికి 3 నగరాలు తయారు చేశాడు. ఒకటేమో బంగారు, ఇంకొకటేమో వెండి, ఇంకొకటేమో ఇనుము. ఈ 3 ఆయుధాలతో 3 నగరాలు తయారు త్రిపురాసులు తయారయ్యారు. ఈ కన్ను అర్పణ చేసే సందర్భంలో మనకు భక్త కన్నప్ప గుర్తుకొస్తాడు. అవును, కాళహస్తి మహత్యంలో ధూర్జటి చాలా చక్కగా చెప్పాడు. తిన్నడు ఆయన పేరు. అతడు వేటగాడు, మామూలుగా కిరాత వంశంలో జన్మించాడు. ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే అక్కడ ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇతను తన్మయుడైపోయాడు. మనకు భక్తుల్లో 2 రకాలు ఉన్నారు, ముగ్ధ భక్తులు, మూఢ భక్తులు అని. ఇతను మూఢ భక్తుడు. అంటే ఇతనికి ఏమీ తెలియదు, చిన్నపిల్లవాడితో సమానం. ఆ మూఢ భక్తుడు లింగం దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడంటే ధూర్జటి చక్కగా చెప్పాడు. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిన్ బెట్టెడు పుట్ర నట్టడవిలో పల్గాకుల్ చెందడి నట్టి నట్టడవిలో ఒంటిన్ పులుల్ సింగముల్ అంటే పులులు సింగాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వెందుకయ్యా ఇక్కడ ఉంటావు? నీవు ఆకొన్నచో కూడు నీళ్లే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా. నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? ఈ అడవిలో ఉన్నావు, పులులు సింహాలు ఇవన్నీ తిరుగుతూ ఉండేటువంటి ప్రదేశంలో. నీకేదైనా ఆకలి వేస్తే ఈ కల్జువి కీనీడలో కూర్చొని ఉన్నావు అని చెప్పి బాధపడుతూ ఆయనకు ఒక నైవేద్యం తెచ్చిపెడదాము అని చెప్పి కరకుట్లు అంటే మాంసం కాల్చి తెచ్చిపెట్టాడు. ఒక చేతిలో దొన్నె నీళ్లు, ఇంకో చేతిలో కరకుట్లు. శివుడు పరీక్ష చేద్దాం అనుకున్నాడు. ఇందాక త్రిపురాసురులను ఎట్లయితే పరీక్ష చేద్దాం అనుకున్నాడో అట్లా చేద్దాం అనుకొని ఒక కంట్లో నీళ్లు వస్తున్నట్టుగా బాధపడ్డాడు శివుడు. ఈయన చూశాడు, ఇదేమిటి ఈ కంట్లో నీళ్లు వస్తున్నాయి అని చెప్పి ఆ కన్నుకు తన కన్ను అర్పిద్దామని చెప్పి ఒక కన్ను అర్పించాడు. మళ్ళీ 2వ కన్ను అర్పించాడు. చివరకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకని తిన్నడు బదులు భక్త కన్నప్ప అని అన్నారు. ఇక మన కథలోకి వస్తే ఈ త్రిపురాసుల్ని రాక్షసులు కదా, వాళ్ళ దేవతలందరినీ హింసిస్తూ ఉన్నారు. అప్పుడు అందరూ వెళ్ళి శివుడిని ప్రత్యక్షిస్తే ఆ శివుడు ఒక ఆయుధంతో ఆ 3 నగరాలను ఒకేసారి సంహారం చేసేటట్లుగా చేశాడు. అది ప్రత్యేకంగా ఆ త్రిపురాసుర సంహార కథ. ఇక నాగపంచమి నుంచి మనం నాగ షష్ఠిలోకి వస్తున్నాం. కార్తీక షష్ఠి చాలా ప్రధానమైనటువంటిది స్కంద షష్ఠి. స్కందుడు అంటే కుమారస్వామి. ఆ కుమారస్వామి పేరుతో ఏర్పడినటువంటి షష్ఠి. ఈరోజు వైష్ణవ సంప్రదాయంలో మనవాళ మహాముని యొక్క జన్మదినంగా కూడా చేసుకుంటారు. ఈ మనవాళ మహాముని రంగనాథుడికి ఆచార్యుడు. మనకు మామూలుగా శ్రీరంగంలో రంగనాథుడు ఉన్నాడు కదా, ఆ రంగనాథుడికి ఆచార్యుడు. ఆయన స్వయంగా ఈయన పేరుతో ఒక శ్లోకాన్ని రాసి ఆ శ్లోకాన్ని ఆ మనవాళ మహామునికి అర్పించాడు. ఆదిశేషువు యొక్క అవతారంగా ఈ మనవాళ మహాముని చెప్తారు. ఆ తర్వాతి రోజుల్లో ఈయన మళ్ళీ రామానుజాచార్యుడు అయ్యాడని కూడా అంటారు. ఈ విధంగా ప్రతిరోజుకు ఒక విశేషమైనటువంటి సంప్రదాయం ఉంది. ఇక శాఖ సప్తమిని సప్తమి రోజు చెప్పుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా కాలభైరవ అష్టమి. ఈ కాలభైరవ అష్టమి కూడా ఏమిటి అంటే కాశీ నగరానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడు ఎలా ఉద్భవం చేశాడు అంటే ఒకరోజు బ్రహ్మాను శివుడు నువ్వు గొప్ప నేను గొప్ప, ఇప్పుడు మామూలుగా మన అహంకారాలు ఉన్నట్లుగానే ఆ రోజుల్లో వాళ్ళు కథను సృష్టించారు. మామూలుగా పార్వతీ శివుడు మాట్లాడుకుంటున్నారట. ఒకరోజు మాట్లాడుకుంటే ఈమె చమత్కారంగా అన్నదట, అయ్యా మీకు అమ్మా నాన్న లేరు కదా అని. శివుడికి అమ్మా నాన్న లేరు అంటే ఆయన వెంటనే దానికి ప్రతిస్పందన చేస్తూ అవును నిజమే పార్వతి, నీకు అత్తామామ లేరుగా అన్నట్టు ఆయన. అంటే దానికి సరిపోయేటటువంటి వచనం ఆయన చెప్పాడు. ఎక్కువగా మనకు కథల్లో పార్వతి శివుడిని అడిగినట్టుగా, శివుడు కథలు చెప్పినట్టుగా మనకు వినిపిస్తుంది. అది బ్రహ్మ సరస్వతి విషయంలో కానీ విష్ణువు లక్ష్య విషయంలో కానీ మనకు తక్కువ ఉంటాయి. అన్ని పురాణాలు అన్ని వ్రత కథలు కూడా శివుడు పార్వతికి చెప్పినట్టుగా ఉంటాయి. ఇక్కడ మన విషయంలోకి వస్తే ఈ అష్టమి రోడ్డు కాలభైరవ అష్టమి అని చెప్పి మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో ఆ కాలభైరవుడు ఈ బ్రహ్మకు శివుడుకు జరిగినటువంటి వాదనలో బ్రహ్మ నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ ఉంటే ఈ బ్రహ్మ శివుణ్ణి ఒక వాదనలో కొంచెం దూషించాడు.
శివుడి కోపం వచ్చింది. శివుడి కోపం వచ్చి వెంటనే ఒక వస్తువును తయారు చేసినట్టుగా భైరవుడిని తయారు చేశాడు. ఆ భైరవుడితో చెప్పాడు. శివుడు అప్పటికి బ్రహ్మకు 5 ముఖాలు ఉన్నాయి. 5 ముఖాల్లో ఒక ముఖం నరికేశాడు. అప్పుడు చతుర్ముఖుడు అయ్యాడు ఆయన. అప్పుడు వెంటనే బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది ఈ భైరవుడికి. చేతిలో కపాలం పట్టుకుని అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు. విష్ణులోకంలోకి వెళ్ళాడు. విష్ణులోకంలోకి వెళితే లక్ష్మీదేవి వచ్చింది. ఆ కపాలంలో అమృతాన్నాన్ని ఇచ్చింది, ఆమెకు భిక్షగా ఇచ్చింది. ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ చివరికి ఏమైంది అంటే ఇతను కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరంలో బ్రహ్మహత్యా పాతకం పోయింది. చేతిలో ఉన్న కపాలం కింద పడిపోయింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వు ఇక్కడ ఉండి ఈ మొత్తం కాశీనగరాన్ని కూడా సంరక్షిస్తూ ఉండు అన్నారు. అలా కాలభైరవ అష్టమిని కూడా జరుపుకుంటారు. ఇలా ప్రతిదిన పర్వ సంతోషమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏకాదశి కూడా చాలా ముఖ్యమైనది. ఎలాంటిది అంటే చాతుర్మాస్యం మొదలు పెడతారు ఆషాఢ మాసంలో 4 నెలలు. పాత రోజుల్లో 4 మాసాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకోవై పక్ష అని 4 పక్షాలు అంటే 2 నెలలతో కూడా పూర్తి చేస్తున్నారు. అలా కాకుండా చాతుర్మాస్యం కానీ చేస్తే ఆషాఢంతో మొదలుపెట్టుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అందరూ కూడా ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి శృంగేరి మఠం కానీ ఇంకొక కంచి మఠం వారు కానీ చాతుర్మాస్య దీక్షలు పూనినటువంటి వారు ఆ రోజు దాన్ని విరమిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది పండరి మనకు మహారాష్ట్రలో ఉన్నది, పండరిపురం. ఆ పండరిపురంలో విఠల దేవునికి ఉత్సవాలు ఈరోజు ఏకాదశి రోజు చాలా అద్భుతంగా జరుగుతారు. పక్కనే చంద్రభాగా నది ఉంది. ఆ చంద్రభాగా నది కూడా అద్భుతమైనటువంటి నది. ఆ పండరీనాథుడు ఎలాంటి వాడు అంటే విష్ణుదేవుడు వచ్చాట. విష్ణు వచ్చి ఆయన ప్రత్యక్షమైతే నేను మా నాన్నగారి సేవలో ఉన్నాను, నువ్వు అక్కడ నిలబడవని ఒక రాయి విసిరేశాడు. విష్ణువు అక్కడే నిలబడిపోయాడు. భక్తుడి మీద ఉండేటువంటి ప్రేమ ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా భక్తులకు భక్తవరదుడుగా ఉండేటువంటి వాడు ఆ పరమేశ్వరుడుగా మనం చెప్పుకోవాలి. ఇక ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. పాలకడిలో ఉండేటటువంటి ఆ విష్ణువు బృందావనానికి వస్తాడు. తులసి మాత మనకు ఇప్పటికీ కూడా పూజా ద్రవ్యంగా మనం చెప్పుకుంటాం. తులసి అది ఉండేటటువంటి ఘట్టాన్ని మన స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. ఆ తులసి బృందావనాన్ని తులసికి ఆయుర్వేదంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషం ఉంది. చాలా చివరి రోజుల్లో కూడా మామూలుగా ప్రాణాపాన దశలో కూడా అవసాన దశలో కూడా తులసి నీళ్లు పోస్తారు. తులసికి ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి ఉత్సవాలు పెట్టారు. తులసి బృందావనం అని చెప్పి పెద్ద పెద్ద బృందావనాలు కూడా తిరుపతి మొదలైనటువంటి ప్రదేశాల్లో వనంలో తులసి వనంలో జన్మించింది ఈ లక్ష్మీదేవి. ఈ విధంగా కథలు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇంకొకటి మీరు అడిగింది దానం గురించి చెప్పారు. ఈ దానం అనేది అనేక రకాలైనటువంటి దానాలు చేస్తుంటారు. గోదానం చేసేవాళ్ళు ఉన్నారు, స్వర్ణదానం చేసేవాళ్ళు, రజత దానం ఉండేవాళ్ళు, అన్నదానం చేసేటువంటి వాళ్ళు. ఈ అన్నదానం విషయంలో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అంబరీషుడు. అంబరీషుడు ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి పారణ చేయాలి. ఆ ఉపవాస దీక్ష విరమించేదానికి సరిపోయేటట్టుగా ద్వాదశి తిథి పూర్తి అయ్యే లోపల వీళ్ళు భోజనం చేయాలి. అతిథులు వస్తే అతిథులకు భోజనం పెట్టాలి. ఈ అంబరీషుడు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. భాగవతంలో పోతనామాచ్యుడు చాలా చక్కగా ఈ కథను మనకు చెప్పాడు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు దూర్వాసుడు వచ్చాడు. ఈ ఏకాదశి పారణ పూర్తవుతున్నది, ద్వాదశి గడియలు వచ్చాయి, ఆయా భోజనానికి రెండేని పిలిచాడు దూర్వాసుడిని. నేను నదీ స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఎంతసేపటికి రాడు. ద్వాదశి పూర్తవుతుంది. ద్వాదశి పారణ పూర్తయ్యే లోపల తినకపోతే అదొక దోషం. ఉపవాస దీక్ష చేసిన ఫలితం అంతా కూడా పోతుంది. అందువల్ల తప్పనిసరిగా నేను ఇది చెయ్యాలి, ఎలా చేద్దాము అని అనుకుంటూ ఉంటే దూర్వాసుడు రాలేదు. అక్కడ ఉన్న పురోహితుల్ని పెద్దల్ని అడిగాడు. అయ్యా, ఆయన ఏదో ఆలస్యం చేస్తూ ఉన్నాడు, మీరు తీర్థం పుచ్చుకోండి. ఆ తీర్థం పుచ్చుకున్నా కూడా జలపానం కూడా ఆ పారణ చేసిన దానితో సమానంగా అవుతుంది, కాబట్టి మీరు ఎలా అయినా సరే ఈ పని చేయండి అని అంటే వాళ్ళు సరే అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే విష్ణు భక్తులకు యమభక్తులకు ఒక్కొక్కసారి యమభటులకు విష్ణు భటులకు తగాదాలు వస్తూ ఉంటాయి. మనకు శ్రీనివాసుడి యొక్క కాశీఖండంలో కూడా చెప్పారు. గుణనిధి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ని తప్పులు చేశాడు. లోకంలో ఎన్ని తప్పులు అయితే ఉన్నా అన్ని తప్పులు చేశాడు. చివరకు ఒకరోజు శివరాత్రి రోజు, కార్తీక మాసం కాబట్టి శివుని గురించి మనం స్మరించుకోవాలి. ఆ శివరాత్రి రోజు ఏమీ ఆహారం దొరక్క ఒక శివాలయం దగ్గరికి వెళ్ళాడు. ఆ శివాలయం దగ్గర జాగారం చేస్తున్నారు అందరూ. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. రాత్రి అయిపోతే అక్కడ ఉండేటువంటి నైవేద్యం అన్నా తీసుకుందాం దొంగతనం కానీ ఇతను కాపలా కాస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని.
ఎంతసేపటికో రాత్రి అర్ధరాత్రి అయిన తర్వాత ఆ దీక్షా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. నైవేద్యం పెట్టి పురోహితుడు అర్చకుడు తాళం వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతను దొంగతనంగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి శివుణ్ణి చూడటం, అక్కడ ఉండేటువంటి ఆ నైవేద్య పదార్థాలు తీసుకుని బయటకు వస్తూ ఉంటే ఆ వాకిట ముందర ఉన్నటువంటి ఆ తట్టుకొని అక్కడ ఉండేటువంటి ద్వారపాలకుడు కొడితే చనిపోయాడు. ఆ చనిపోవడంతో యమభటులు వచ్చారు. యమభటులు వచ్చి మా లోకానికి తీసుకుపోతాం, వీడు అన్ని తప్పులు చేశాడు, జీవితంలో చేయని తప్పులు లేవు అని అంటూ ఉంటే అప్పుడు మళ్ళీ విష్ణు భటులు వచ్చారు, శివభటులు వచ్చారు. శివభటులు ప్రధానంగా వచ్చారు. ఆ శివభటులు చెప్పారు, అయ్యా ఇతను అన్ని తప్పులు చేశాడు, కానీ ఇవాళ రోజు శివరాత్రి రోజు ఇతను చేసిన ఇగో మంచి పనులని ఒకటి చెప్పారు. ఏమిటట, అన్నం దొరక్కపోయినా సరే ఉపవాసం ఉన్నాడు, ఏదో ఈ దొంగతనం చేద్దామనైనా సరే జాగారం ఉన్నాడు, ఏదో విధంగా దేవుడు దీపం వెలిగించి శివుణ్ణి చూశాడు, శివరాత్రి రోజు అంతా కూడా ఇతను చేసినటువంటి మంచి పనులు ఇవి అని చెప్పి ఓ పెద్ద శ్లోకం చెప్పినట్టుగా చెప్పారు. ఏం చేశారట, అశనమబ్బకయున్ననైనను శివరాత్రి ఓరంత ప్రొద్దులు ఉపవసించే, శివరాత్రి రోజంతా కూడా అన్నం దొరక్కపోయినా సరే ఉపవాసం ఉన్నాడు. ఓగిరంబ పహరింపనునబెట్టుకుని అయిన వేగునంతకు చేసే జాగరంబు, దేనికోసం చేశాడు జాగారం, వీడు దేవుడి మీద భక్తితో కాదు, ఈ అన్నం దొంగతనం చేసుకుందామని చేశాడు. వెలిగించే దీపంబు వెలుగుబార పాత్రావలోకనోపాయంబునకునై వెలిగించే దీపంబు వెలుగుబార, దీపం వెలిగించాడు శివరాత్రి రోజు. ఎందుకు, ఆ గిన్నెలు సరిగ్గా కనపడటం లేదు. ఓగిరంబ పహరింపనునబెట్టుకుని అయిన వేగునంతకు చేసే జాగరంబు, చూడనొల్లకైన చూచ ఈశ్వరుమౌళి ఒరులు చేసిన ఎట్టి ప్రసభ పూజ, శివరాత్రి రోజు ఎక్కడో కాదు ఆ శివుణ్ణి ప్రత్యక్షంగా చూశాడు. సత్య విధిమూడి అయినను చంద్రధరుని నగరి మోసాల పెంద్రోవనట్టనుడుమ, చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు, శివాలయంలో చనిపోయాడు. మేము శివలోకంలోకి తీసుకుంటున్నాం. అందువల్ల కార్తీక మాసంలో ఏ కొద్దిపాటి చిన్న మనం చేసినటువంటి స్మరణ అయినా సరే, దానమైనా సరే, దానికి జరిగినటువంటి ఉపవాసం కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనకు ఫలితాలను అందిస్తాయని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. స్కాంద పురాణం మొదలైనటువంటి పురాణాలలో ఈ విషయాలన్నీ కూడా మనకు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఇక త్రయోదశి కానీ పౌర్ణమి మనం ముందు అనుకున్నాం, కార్తీక పౌర్ణమి రోజు దీప ప్రజ్వలన చెయ్యాలి. మామూలుగా ఇప్పటికీ కూడా అందరూ అక్కడ దీపాలు పెట్టి ఆ దీపాల రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఆలయం ముంగిట కావచ్చు, లేదో ఇంట్లో అయినా కావచ్చు, ముందు 3-4 రోజుల నుంచే పాతకాలంలో మా నాయనమ్మలు వీళ్ళందరూ దూది ఒత్తితో 1000 దీపాలు 1000 ఇది చేసి వెలిగించేవాళ్ళు. ఆ దీపాలన్నీ కలిపి ఒత్తిదిగా వచ్చేసి కుండలిగా తయారు చేస్తూ ఉండేవారు. ఈ సందర్భంలో మనము పౌర్ణమి వరకు వచ్చాము. ఇంకా జరిగేటటువంటి కార్యక్రమాల్లో ప్రతిరోజుకు ఉండేటటువంటి ప్రాధాన్యం ఏదైతే ఉందో దీంట్లో దానానికి ఉండేటువంటి ప్రాధాన్యం గురించి మనం చెప్పుకోవాలి. వీటన్నిటికీ మించి మానసికమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. 30 రోజుల పాటు మనం చేసేటటువంటి ఆ పరిధ్యానంతో మనకు జరుగుతుంది. అయితే గురువుగారు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, మీరు అన్నట్టుగా కార్తీక మాసంలో ఖచ్చితంగా పౌర్ణమి రోజు దీపోత్సవం చేస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో కూడా 108 ఒత్తులు పెట్టుకుంటారు, 1108 ఒత్తులు పెడతారు, ఇలా చేస్తూ ఉంటారు కదా. చాలామంది ఇప్పుడున్న కాలంలో వాళ్ళకి ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు, అంటే చాలా బిజీగా ఉండటం వల్ల కావచ్చు, ఒత్తిడి కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు అయి ఉండొచ్చు, ఉపవాసం చేయలేకపోతూ ఉంటారు. అలా ఉపవాసం చేయకపోయినా సాయంత్రం పూట ఈ 108 ఒత్తులు కానివ్వండి, 1108 వారి స్తోమతకి వారి స్థాయికి తగ్గట్టు దీపారాధన చేస్తే అదే ఫలితం కలుగుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి దీపారాధనతో పాటు ఉపవాసం కూడా అవసరమే. అంటే ఉపవాసం మానేసి దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అనుకుంటే అది సరిపోదు. దీపారాధన అనేది ఏమిటంటే మన యొక్క ఆత్మ నివేదన చేసేదానికి దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పి మనం దాన్ని భావించేదానికోసరంగా ఈ దీపారాధన చేస్తాము. ఉపవాసం పూర్తిగా ఉండలేనటువంటి వాళ్లకు ఏదైనా ఫలాలు మొదలైనటువంటి తినవచ్చు అని చెప్పి మనకు ఏర్పాటు చేశారు. వీటన్నిటికి మించి కార్తీక మాసంలో ఇటీవల కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది కార్తీక వనభోజనాలు. ఈ కార్తీక వనభోజనాల పేరుతో కులాల వారీగా మొదలుపెట్టారు. మామూలుగా ఫలాని కులం ఫలాని కులం ఫలాని కులం అని వాళ్ళందరూ ఒక చోట ఎక్కడో పెద్ద క్యాంపస్లో చేరి వాళ్ళు భోజనాలు చేస్తున్నారు.
దీనికి ముఖ్యమైనది ఏంటంటే ఉసిరిక చెట్టు దగ్గర తినాలి. ఉసిరిక అనేది కరతలామలకం అంటాం, చేతిలో ఉసిరికాయ ఉంటే అది ఎంతో ప్రసిద్ధం అని చెప్పి. అందువల్ల అలాంటి సందర్భాన్ని పెట్టుకొని ఉసిరిక చెట్టు దగ్గర కూర్చొని నైవేద్యం పెట్టి, ఆ చిలిమిడి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని ప్రధానంగా అక్కడ భోజనం చేయటం వల్ల ఆ ఉసిరిక చెట్టుకు అనేక రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. ఆ ఆయుర్వేద లక్షణాలు అన్నిటినీ కూడా మనకు ఆరోగ్యప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వనభోజనాలకు ప్రత్యేకత ఉంది. అందుకని పురాణాల్లో కూడా విశ్వామిత్రుడు ఈ కార్తీక మాసంలో వనభోజనం చేశాడు అని చెప్పి అంటారు. విశ్వామిత్రుడు అంటే ఎవరో కాదు, మనకు గాయత్రి మంత్ర ద్రష్ట. ఆ గాయత్రి మంత్ర ద్రష్ట కాకుండా రామునికి జీవనంలో ఒక కళ్యాణప్రదమైనటువంటి దాన్ని చూపించినటువంటి వాడు. మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చెబుతూ ఉంటాం, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది విశ్వామిత్రుడు శ్రీరాముడిని లేపుతూ చెప్పినటువంటి శ్లోకం బాలకాండలో ఉంది. కానీ మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో బాగా ప్రసిద్ధమైంది. ఆ అన్న కవి దాన్ని ముందు పెట్టి తర్వాత మిగిలినటువంటి శ్లోకాలన్నీ కూడా చెప్పాడు. ఏమిటట, రాముడిని లేపాలి. ఆవిడిద్దరు రాముడు లక్ష్మణుడు నిద్రపోతున్నారు. తన యాగ సంరక్షణ కోసంగా వాళ్ళని తీసుకెళ్ళాడు. అక్కడ నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళను బలాతి బల విద్యలు ఇచ్చి వాళ్ళకి గౌరవంగా చూశాడు. వాళ్ళని నిద్రలేపటంలో ఏదో రామ రఘునందన అని రాఘవ అని అనొచ్చు, అనలేదు. కౌసల్య సుప్రజారామ అంటే తల్లి పేరు చెప్తే అతనికి ఆనందం కలుగుతుంది. మనం కూడా చాలామంది పిల్లల్ని నిద్ర లేపేదానికి కథ కుంకాలు ఏమంటూ ఉంటాం. అలా కాకుండా మృదువుగా మాట్లాడి వాళ్ళని లేపాలి. అంటే సూర్యోదయం అయిన తర్వాత వాళ్ళ మానసికమైనటువంటి విశ్రాంతికి వైక్లభ్యం కలగకుండా మనం చూడాలి. ప్రధానంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాల గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఆధునిక కాలంలో కూడా ఇది బాగా ప్రశస్తిలోకి వచ్చింది. అన్ని కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఒక చోట చేరటం, అక్కడ కూర్చొని వనభోజనాలు భక్తితో చేసుకోవాలి. అది ఈ రోజుల్లో ఆర్భాటము, డ్యాన్సులు, గ్రూప్ డ్యాన్సులు ఇవన్నీ పెట్టుకొని చీట్ల పేక ఆడటం, ఈ చీట్ల పేక ఆడటం కూడా దీంట్లో ఉన్నది. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానము వీటన్నిటితో పాటు ద్యూతం కూడా ఉన్నది అని చెప్పారు పురాణాల్లో. ఇదేమిటి ద్యూతం ఏమిటి పురాణాల్లో చెప్పడం ఏమిటి అంటే, పరమశివుడు చెప్పాట ఈ ద్యూతం వల్ల రెండు లాభాలు. ఒకటి ధనలాభం, ధన నష్టం. ముందు వీడికి 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ఇస్తే వీడు ఇంటికి వెళ్ళిపోడు. ఆ 1000 రూపాయలు పెట్టి మళ్ళీ ఆడుతుంటాడు. అప్పుడు ఏమవుతుంది, వీడు మొత్తం 10,000 పోతాయి. అందువల్ల వాడికి ధన లాభాన్ని కల్పించినట్టుగా కల్పించి ధన నష్టాన్ని కలిగిస్తారు. వాడి అహంకారాన్ని పోగొట్టేటట్టుగా చేసేది ఈ ద్యూతం ఉంది. ఆ ద్యూతం కూడా మామూలుగా అక్కడక్కడ పల్లెల్లో వాడుతూ ఉంటారు. ఉత్తర దేశంలో కొన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు, దక్షిణ దేశంలో కొన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఈ విధంగా కార్తీక మాస విశిష్టతలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముఖ్యంగా ఆరోగ్యప్రదమైనటువంటిది. రెండవది మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంటే 30 రోజుల పాటు మనం నియమనిష్టలతో ఉంటాం. మామూలుగా మన అక్కడక్కడ మనం వెళ్ళేటువంటి వాళ్ళు దీక్షలో వెళుతూ ఉంటారు. మామూలుగా దీక్ష నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు. చన్నీళ్ళతో స్నానం చేయటం, నేల మీద పడుకోవటం, చెప్పులు లేకుండా తిరగటం, ఇలాంటివన్నీ కూడా మనం ఆధునిక కాలంలో చూస్తూ ఉన్నాము. ఇది మన పెద్దలు ఒక విశేషమైనటువంటి సంప్రదాయంగా మనకు ఏర్పాటు చేశారు. అందుకనే ఈ దీపం గురించి ఒక శ్లోకం కూడా చెప్పారు. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ. దీపంగాని దానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించటమే కాకుండా పుణ్యాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పారు. అయితే గురువుగారు చాలా చక్కటి విషయాలు తెలియచేశారు. కార్తీక మాసంలో అసలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఎలాంటి విశిష్టతలు కలిగి ఉన్నాయి, వాటికి సంబంధించిన కథలు ఏంటి, ఇవన్నీ కూడా. అయితే కార్తీక పురాణము ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోమన్నారు కాబట్టి ఏ వయసు వారైనా, మగవారైనా, ఆడవారైనా చదువుకోవచ్చు. దానికి వయోభేదం లేదు, కులభేదం లేదు, మత భేదం లేదు. ఎందుకు ఈ కథలు చెప్పారు అంటే, ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంది. ఉదాహరణకు ఒక కథలో అజామీళుడి కథ చెప్పారు. ఆ అజామీళుడు అనేటువంటి వాడు కర్మభ్రష్టుడు, అన్ని రకాలుగా చేయవలసినటువంటి తప్పులన్నీ చేశాడు. అయితే వాళ్ళ కొడుకు నారాయణ అని పేరు పెట్టాడు. ఆ నారాయణ అని పేరు పెడితే చివరిలో ఆ నారాయణ నారాయణ అని పిలిచాడు. ఆ పిలవటం వల్ల అతనికి పుణ్యలోకాలు వచ్చాయి. విష్ణులో భటులు వచ్చి ఆయన తీసుకెళ్లారు. ఈ ఉదాహరణ చెబుతూ ఒకళ్ళు చెప్తారు, ఆధునిక కాలంలో కూడా ఆ చనిపోయే సమయంలో ఆ తండ్రి అటు చూపిస్తున్నట్ట
అంటే ఏమిటని చూస్తే చూపురకట జాగ్రత్త చేసుకోమన్నట్టు. చనిపోయే కాలంలో అంటే నారాయణ అని అనటం బదులు ఏవో ఒకటి మతంలో తన మనసులో ఉన్నటువంటి ఆవేదనలు వెలుబుచ్చేటట్టు కాకుండా భగవంతుని యందు దృష్టిని కేంద్రీకరించాలి. అది చాలా ప్రధానమైనటువంటి దానికోసంగానే మనకు అన్ని వ్రతాలు కానీ నోములు కానీ ఇవన్నీ చేశారు. 30 రోజులు కూడా ప్రధానంగా ఉండేటువంటిది కార్తీక మాసం. దీని తర్వాత రాబోయేది మార్గశిర మాసం, తర్వాత పుష్యమాసం మొదలైనవి అన్నీ కూడా ఉన్నాయి. చలి బాగా ప్రధానంగా వస్తుంది. ఇది ముఖ్యంగా చలిని మనం తప్పించుకునే దానికోసరంగా ఏదో మనం ఏసీ రూముల్లో ఉండటం కాకుండా భగవంతుడిని స్మరించాలి, స్నానం చేయాలి, దానం చేయాలి, వ్రతాలు నిర్వహించాలి, కర్మానుష్ఠానమైనటువంటి పనులన్నీ కూడా చేసి భగవంతుని యందు ధ్యానం నిర్వహించాలి. ఇది కార్తీక మాస విశిష్టతగా మనం గమనించాలి. గురుగారు అన్నీ చాలామంది కార్తీక మాస వ్రతం గురించి కానివ్వండి, పూజా విధానాల గురించి ఇవన్నీ చెప్తారు. అయితే కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలేంటి, చేయకూడని పనులేంటి? కార్తీక మాసంలో ప్రధానంగా కేదారేశ్వరి వ్రతం చేస్తారు. ఈ కేదారేశ్వరి వ్రతంలో భర్త యొక్క పుణ్యప్రదమైనటువంటి దీనికి దాంపత్య జీవనం కొనసాగటానికి అని చెప్తారు. చేయకూడనటువంటి పనులు వేడి నీళ్ళ స్నానం చేయకూడదు, చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. అంటే నియమనిష్టలతో ఉన్నటువంటి వాళ్ళు అది వేడి నీళ్ళతో మనం అలవాటు పడ్డట్టు వాళ్ళు మనం ఇప్పుడు మార్చుకోవాలంటే కాదు. అంటే ఆ నియమాలు పాటించాలి అంటే అది చేయాలి. నీ శక్తి కొలది దానం చేయాలి. అన్ని మతాల వాళ్ళు చెప్పేది కూడా, అటు క్రైస్తవ మతం కానివ్వండి, ముస్లిం మతం, అందరూ చెప్పేటువంటిది ఏంటంటే దానం చేయండి. మీకున్నటువంటి సంపదలో లేదా మీకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత శాతం అయినా సరే దానం చేయాలి అని చెప్పి అంటున్నారు. అందుకనే దాన కరుణుడు అని చెప్పారు, శిబి చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళని చెప్పారు. వీళ్ళందరినీ ఎందుకు మనం ఇప్పటికీ కూడా ఆదర్శప్రాయంగా అనుకుంటున్నామంటే దాన గుణం అనేది మనసులో ఉండాలి. అది సంతృప్తితో ఇచ్చినటువంటి దానంగా ఉండాలి. దానం తీసుకునేటటువంటి వాడు మనకు అవకాశాన్ని కల్పించాడు అని చెప్పి మనం ఎంతో సంతోషపడాలి. వాడేదో భేదవాడు చాలా ఇదైపోయాడు, వాడిని నేను రక్షిస్తున్నాను అని అనుకోకుండా నిన్ను వాడు పుణ్యలోక ప్రాప్తి కోసరంగా ఆ దారికి తీసుకుపోతున్నాడు అని చెప్పి నువ్వు వాడిని సంతోషపరుస్తూ ఉండాలి. అందువల్ల దాన నియమాలు కానీ, స్నాన నియమాలు కానీ, ఉపవాస నియమాలు కానీ ప్రధానంగా చేసుకుంటూ ఉండాలి. వీటికి విరుద్ధంగా కార్తీక మాసంలో ప్రవర్తించడం అంత మంచిది కాదు. అయితే ఇప్పుడు స్నానాల గురించి ఖచ్చితంగా చన్నీటి స్నానం చేయాలి, అలాగే ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అయితే దీపారాధన ఎలా చేయాలి అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడున్న కాలంలో యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎంతోమంది వారి ఇష్టానుసారంగా ఈ నూనెతో చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు కార్తీక మాసంలో నిజంగానే అలా ఏదైనా, ఇప్పుడు నువ్వుల నూనె మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, లేదంటే ఆవు నెయ్యి వాడుతూ ఉంటాం. అలా కార్తీక మాసంలో పర్టికులర్గా మనం ఏ నూనెతో లేదంటే ఎటువంటి పదార్థంతో మనం దీపారాధన చేయాలి? మామూలుగా నువ్వుల నూనె ప్రధానము, నేతితో కూడా చేసేటువంటి సంప్రదాయం ఉంది. మీరు ఉన్నారు కాబట్టి ఆధునిక కాలానికి వచ్చేటప్పటికి మనకు ఈ ఆధునిక కాల సంప్రదాయాల రీత్యా, మనకున్నటువంటి కాల నియమం రీత్యా, ఉద్యోగ రీత్యా, మనం పరుగులు తీసేటువంటి ఉద్యోగాలు, పరుగులు తీసేటువంటి జీవితం కాబట్టి కనీసం ఉదయం లేచినప్పుడు స్నానం చేయటం, సాయంకాలం మళ్ళీ ఆఫీసు నుంచో మరొక చోట నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీపారాధన చేసి దీపం వైపు దండం పెట్టుకోవటం, తులసి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణం చేయటం, ఇలాంటి కొన్ని నియమాలైన మనకు సాధ్యపడేటువంటి నియమాలు. ఉపవాస దీక్ష మనం చేయలేము, ఎందుకంటే ఆఫీసులకు పోతూ ఉంటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉన్నంతలో మీకు ఏ విధమైనటువంటి ఆరోగ్య పరిరక్షణకు అవసరమో, ఇది ఆరోగ్యం కోసంగా పెట్టారు ముఖ్యంగా. ఒకటేమో శారీరకమైనటువంటి ఆరోగ్యము, ఇంకోటి మానసికమైన ఆరోగ్యము. వీటన్నిటికీ మించి ఆరోగ్యంలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావ సంపద. అది 30 రోజులు మీరు ఒక చోట ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు మనకు ధ్యానంలో చెప్పేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పేది ఇదే. ఏమిటి? ప్రధానంగా మీరు చేయదలుచుకున్నటువంటి పనిని నిష్ఠతో, ఏకాగ్రతతో మీరు చేయండి, ఇతర విషయాల మీద ధ్యాస పెట్టుకోవద్దు, అప్పుడు మీకు బీపీ పెరగదు. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఆ మధ్య ఎవరో నన్ను అడిగారు, బీపీ ఎలా పెరుగుతుంది ఏమిటి అంటే, భర్త ప్రెషరు, భార్య ప్రెషరు, బిడ్డల ప్రెషరు, బావమరిది ప్రెషరు, బాస్ ప్రెషరు, వీటన్నిటి వల్ల కూడా బీపీ రావచ్చు. వీటిని నియంత్రణ చేసుకునేటువంటి శక్తి ఇలాంటి కార్తీక ఉత్సవాల వల్ల, వాటి వల్ల వస్తుంది. కార్తీక దీపోత్సవం అనేది అద్భుతంగా చేస్తారు అరుణాచలంలో. అది అందరూ దర్శించి మామూలుగా లైవ్ ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. అరుణాచలం వెళ్ళటమే ఒక అరుణాచల గిరి ప్రదక్షిణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దైవికమైనటువంటి భావనను మనను కలిగిస్తూ ఉంటాయి. అవును.
అయితే గురువుగారు చాలా చక్కగా వివరించి చెప్పారండి. ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ అన్నారు కాబట్టి అరుణాచలం విశిష్టత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ అరుణాచలం గిరి దగ్గర ఒక ఆవిడ తిరుగుతూ ఉంటారు. ఆవిడ ఆల్మోస్ట్ మనకి ఎలా అయితే మోక్ష ప్రాప్తి చెందిన గురువులు ఉంటారో అలాంటి ఆవిడ అని మీరు ఎప్పుడైనా చూసారా? నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాను. అప్పుడు రమణ మహర్షి గారు లేరు. రమణ మహర్షి గారి దగ్గర మన చలం, ప్రసిద్ధ నవల రచయిత చలం, ఆయన రాసినటువంటి సాంసారిక జీవితానికి సంబంధించినటువంటి నవలలు ఎన్నో రాశాడు. కానీ చివరి రోజుల్లో రమణాశ్రమంలో ఉన్నాడు. నేను 1966లో నేను ఎంఏ తరగతి చదువుతున్న సందర్భంలో మేము అక్కడికి ఎక్స్కర్షన్గా వెళ్ళాం. వెళితే ఆయన ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ఉన్నాడు. ఆ రమణ మహర్షి ఆ రమణ ఆశ్రమంలో కానివ్వండి, ఆ అరుణాచలంలో కానివ్వండి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. దాని గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు తిరగాలి. అలా చాలామంది రోజు భక్తులు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మీరు అన్నట్లుగా ఒక దైవ శక్తి ఎవరినో ఆవహించినట్టుగా మన చుట్టూ తిరుగుతున్నట్టుగా ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు. రమణ మహర్షి జీవించినటువంటి రోజుల్లో ఆయన గురించి చాలామంది పాల్ బ్రంటన్ మొదలైనటువంటి వాళ్ళు ఆయన గురించి విధిగా పుస్తకాలు కూడా రాశారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యతీంద్రులు మొదలైనటువంటి వాళ్ళు, గణపతి ముని గారు, వీళ్ళందరూ కూడా రమణాన్ని దర్శనం చేసుకొని ఆయనతో సంభాషణ చేసి ఆయనకు తీవ్రమైనటువంటి వ్రణం వచ్చింది. డాక్టర్లు వచ్చి మేము ఆపరేషన్ చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. ఆ చీమను కూడా ఆయన ఏ విధమైనటువంటి అపాయం చేయడానికి అంగీకరించేటువంటి వాడు కాదు. అదొక అద్భుతమైనటువంటి ఆశ్రమం అది. ఇప్పటికీ కూడా దైవశక్తి అక్కడ ఉన్నది కాబట్టి లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళుతూ ఉంటారు. రమణుని యొక్క రమణ గీతానికి కానీ రమణుని యొక్క బోధనలు కానీ ఈనాటికి కూడా అవి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అయితే మరి కార్తీక మాసంలో ముఖ్యంగా వెళ్ళవలసిన క్షేత్రాలు ఏంటో తెలియచేయండి. శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రధానమైనటువంటివే. వీటన్నిటికీ తోడు ఒక అన్నమాచార్య కీర్తన ఉంది. ఆ అన్నమాచార్య కీర్తనలో ఆయన ఏం చెప్పాడు అంటే ప్రత్యేకించి ఇది హరిహరులకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది అని ఆయన చెప్పాడు. నేను ఒక చిన్న ఆ కీర్తన ఒక చోట రాసిపెట్టాను. ఏమిటంటాడంటే ఆయన ప్రధానంగా హరిహరులకు ప్రియమైన కార్తీక మాసము అని అన్నాడు అన్నమయ్య. అంటే శైవ వైష్ణవ భేదం ఏమీ లేదు. మామూలుగా మనకు ఈ తర్వాత కాలంలో వచ్చినటువంటి వీరశైవము వీర వైష్ణవం వాటి వల్ల ఆ తేడాలు వచ్చాయి తప్ప హరిహరులకు ఎప్పుడు కూడా భేదం లేదు. అందుకే అన్నమయ్య కూడా అన్నాడు ఏమిటట, ఈ రోజుల్లో దానం చేయాలి, ఈ రోజుల్లో ఉపవాసం చేయాలి, ప్రత్యేకంగా దీపదర్శనం చేసుకోవాలి అని చెప్పి అన్నమయ్య కూడా తన కీర్తనలో చెప్పాడు. గురుగారు ఏదైనా అంటే కార్తీక మాసంలో మీరు అన్నట్టుగా బ్రహ్మీ ముహూర్తంలో చన్నీటి స్నానం, అలాగే ఉపవాసం, దీపదర్శనం, పూజ ఇవన్నీ చేసుకునే అవకాశం లేని వారు లేదంటే వయసు అయిపోయిన వారు ఎవరైనా సరే కార్తీక మాసంలో నామస్మరణ చేసిన కలియుగంలో శివుడైనా ఏ దేవుడైనా సరే ప్రత్యక్షమవుతాడు అని ఒక నానుడు ఉంది. కాబట్టి ఏదైనా అందరూ ఇప్పుడు పని చేసుకుంటూ కూడా మనసులో ధ్యానించుకోగల ఒక సులభమైన మంత్రం చెప్పండి గురువు గారు. మామూలుగా మనకు అష్టాక్షరి మంత్రం లాగానే శివ పంచాక్షరి కూడా ఉంది. ఓం నమ శివాయ. ఈ ఓం నమ శివాయ మంత్రోచ్చారణ చేయటం ఒకటి. రెండవది మీరు అన్నారు స్నానం చేయలేనటువంటి వయోవృద్ధులు కావచ్చు, లేదా ఏదో ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళైతే భస్మ స్నానం అని చెప్పారు. ఒంటి నిండా భస్మం పూసుకుంటే అది స్నానంతో సమానం. ఇది భస్మం అంటే పరమశివుడికి ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ పరమశివుడు విలేపనంగా భస్మాన్ని పూరిస్తాడు. ఇందాక మనం నాగపంచమి విషయంలో పరమశివుడు నాగాభరణుడు. నాగాభరణాలు అని చెప్పి శివలింగానికి పైన ఒక ఆభరణాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ అలంకారాల్లో కూడా నాగాభరణం అనేటువంటిది ఉంది. విష్ణువు యొక్క పాము శిరస్సు మీద విష్ణువు పాదాలు ఉన్నట్టుగా మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏమిటి, ఇటు ఈ నాగులు అనేటువంటి వాళ్ళు అటు శైవ మతానికి వైష్ణవ మతానికి రెండింటికి సంబంధించిన వాళ్ళు కార్తీక మాసంలో శైవ వైష్ణవ మతాలకు భేదం లేకుండా రెండింటితో సమానంగా అన్ని దేవాలయాల్లో దీపస్తంభాలు వెలిగిస్తారు. చివరి రోజుల్లో జ్వాలా తోరణం అని చెప్పి ఒక తోరణాన్ని కడతారు. ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తారు. అన్ని తిరుమల కానివ్వండి మిగిలిన క్షేత్రాల్లో. శైవ క్షేత్రాలు ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఆంధ్రదేశంలోనే ఎక్కువ ఉన్నాయి. అవి మనం ప్రధానంగా చూచి పంచారామాలకు ప్రత్యక్షంగా మన ఆంధ్రదేశం పేరు కాబట్టి త్రిలింగ దేశం కాబట్టి ఇది తెలుగు దేశం అయింది, త్రిలింగ దేశం అయింది.
అలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించటం, పుణ్యప్రాప్తి కలిగేటటువంటి మానసిక జీవనాన్ని కలిగి ఉండటము ఇది ప్రధానం. అయితే మీరు భలే గుర్తు చేశారు. పంచారామాలు ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే ఉదయం 3ంటికి బయలుదేరి రాత్రి 12ంటిలోపు పంచారామాలని ఒకే రోజు ట్రిప్ వేయడం జరుగుతూ ఉంటుంది. అలా హడావిడిగా పంచారామాలు చూడటం అది నిజంగా అంటే మనం ఇప్పుడు వాస్తవికంగా మాట్లాడుకుంటే అసలు పూజ కానివ్వండి, దైవారాధన కానివ్వండి, ఇప్పుడు అంటారు కదా కర్మేనా వాచేనా అన్నట్టుగా మనసా వాచ కర్మణ, మనసు అలాగే శరీరం అలాగే వాక్కు మన అన్ని ధ్యానం మొత్తం ఆ భగవంతుడి మీద పెట్టగలిగినప్పుడే పూజ, ఆయనకు మనం దగ్గరగా ఉంటాం ఉపవాసము అన్నట్టుగానే. మరి ఇలా ఫాస్ట్గా ఇలా జరిగినప్పుడు మరి మనకి పుణ్యం లభిస్తుందా? ఆధునిక కాలంలో ఉండేటటువంటి యాంత్రిక జీవనంలో మనం అలవాటు పడిపోయాం. నాకు కూడా చాలామంది మిత్రులు చెప్తూ ఉంటారు, ఉదయం ఒక ఇన్నోవా బుక్ చేసుకొని పంచారామాలన్నీ తిరిగేసి వచ్చామండి సాయంత్రం లోపల కార్తీక మాసంలో అని చెప్పి అంటూ ఉంటారు. ఇందులో 2 రకాలుగా మనం భావించాలి. ఒకటేంటంటే పాతకాలంలో కాశీకి పోవాలంటే 20 రోజులు 30 రోజులు పట్టేది. ఇప్పుడు అట్లా కాదు, మీరు విమానంలో వెళ్ళిపోతారు, సాయంత్రానికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సందర్భం. కాబట్టి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నాయి. మనకు మీ భక్తికి సౌకర్యం దగ్గరగా ఏదీ లేదు. అంటే మనం కనెక్ట్ అయ్యేటటువంటి ఇది మీ మనసులో ఉంటుంది. అది దేవుడితో కనెక్ట్ చేసే టెక్నాలజీ కనిపెట్టలేకపోతుంది, ఇప్పటి వరకు రాలేదు. కానీ ఒకటి భక్తి పెరిగింది. నేనంటాను భక్తి ఎక్కడో హుండీలో ఇన్ని కోట్లు వచ్చింది అన్ని కోట్లు వచ్చిందంటే భక్తి పెరిగిందా పాపం పెరిగిందా అనేది ఆలోచన వస్తుంటుంది. అంటే ఏదో మనం మొక్కుంటాం, ఏదో జరిగితేనే కదా మనం మొక్కునేది. అందువల్ల ఆ పాప భీతితో డబ్బులు వేస్తున్నారా భక్తితో వేస్తున్నారనేది మీరు అన్నట్లుగా ఈ 5 ప్రదేశాలను ఒక్కసారి తిరిగి వచ్చారనంటే భక్తిగా సేవిస్తే మంచిదే. కుటుంబంతో వెళతారు, అక్కడెక్కడో హోటల్లో దిగుతారు, వెంటనే తిరిగి సాయంత్రానికి రావాలని ఒక ఆలోచన ఉంటుంది. కొంతమంది కాశీలో 9 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 9 రోజులు ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నదీ స్నానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు నదీ స్నానం ఎందుకు పుణ్యప్రదంగా పెట్టారు అంటే నదిని మనం దేవతగా కొలుస్తాం, వృక్షాలను దేవతగా కొలుస్తాం, పాములు చెట్లు తిట్లు అన్నీ మనకు దేవతలుగా ఉంటాయి. అది మన సంప్రదాయం. మొత్తానికి గురువుగారు కార్తీక మాసంలో భుక్తికి బదులుగా భక్తిని నమ్ముకుంటే మనకి పుణ్యం మోక్షం 2 లభిస్తాయి అని ఎంతో వివరంగా చెప్పారు ఈరోజు. ధన్యవాదాలండి. మంచిదమ్మా. అలాగే ఇంత వివరించి కార్తీక మాస విశిష్టత తెలియచేసినందుకు కృతజ్ఞతలు కూడా. నమస్కారం.